అలాగా ఏబు గ్రంథాన్ని చదివితే ఖచ్చితంగా ప్రారంభంలో గమనిస్తే దేవుడు ఇది అనవసరంగా చేశాడేమో, ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలి దేవుడు అనే ప్రశ్న వస్తుంది. అట్లాగా బైబిల్ గ్రంథం చదివేటప్పుడు దేవుని మీదనే కొన్ని డౌట్స్ వచ్చేటట్లు గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. మన పర్సనల్ లైఫ్లో కూడా మనం కొన్ని పరిస్థితులు ఫేస్ చేసేటప్పుడు, అనుభవించేటప్పుడు కూడా దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్న కూడా మనకు వస్తుంది. అందుకే చెప్తున్నాను, జీవితంలో ఎదురయ్యే వాటికైనా, బైబిల్ గ్రంథంలో మనకు ఎదురయ్యే ప్రశ్నలకైనా సమాధానం చెప్పుకునే ముందు అసలు ఫస్ట్ మన మైండ్లో ఒక్క విషయాన్ని స్థిరపరచుకోవాలి. అదేమిటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు.